హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ మోటరోలా 870 ఫ్యూజన్ దీని గురించి ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. చాలా రోజుల తర్వాత మంచి ఆల్రౌండర్ ఫోన్ లాంచ్ అయింది అండ్ రీసెంట్ టైమ్స్ లో ఫస్ట్ ఇంప్రెషన్ లోనే నచ్చే ఫోన్స్ చాలా తక్కువ అయిపోయినాయి. ఏదో ఒక ఇష్యూస్ మనం చూస్తున్నాం, ఏదో ఒక బగ్స్. బట్ దీంట్లో ఎప్పుడు మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే యూఐ కి సంబంధించినవి కాకుండా, యూఐ బగ్స్ కాకుండా రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ బడ్జెట్ లో లాంచ్ చేశారనే ఫీలింగ్ నాకు వచ్చింది. కెమెరాస్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ కెమెరా యూఐ బగ్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనం ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం. బట్ ఈ ఫోన్ నేను కొని రివ్యూ చేస్తున్నా. రివ్యూ యూనిట్ ఏం కాదు, ఇది ఫ్లిప్కార్ట్ లో నాకు నేను ఆర్డర్ చేశాను. 27,000 రూపాయలు ఈ ఫోన్. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీసేగా 25,000 రూపాయలకి వస్తుంది మనకి. అండ్ మన ఓల్డ్ సబ్స్క్రైబర్ బాబీ అని చెప్పని మన సబ్స్క్రైబరే దీన్ని పర్చేస్ చేసుకుంటానని చెప్పి అన్నారు. 1 or 2 days లో అతను కొనేసుకుంటారు. ఒకవేళ మనోడు కొనుక్కోకపోతే నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా, ఈ నెంబర్ కి తర్వాత మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు రిప్లై వస్తే ఫోన్ ఉన్నట్టు, రిప్లై రాకపోతే సోల్డ్ అవుట్ అయిపోయినట్టు. ఈ విషయం చెప్పడానికి రీజన్, ఫోన్స్ వచ్చినవి రివ్యూ చేస్తున్నాం, రాకపోయినా కొన్ని రివ్యూ చేస్తున్నా. నా మాక్సిమం ఎఫర్ట్స్ ఇస్తున్నాను మీ ముందుకి జెన్యూన్ ఆనెస్ట్ కాంటెంట్ తీసుకురావాలని చెప్పని. మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ నచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంతకు మించి ఏం అక్కర్లేదు. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒకసారి అన్బాక్సింగ్ చూసేసేయండి. బాక్స్ చూసుకుంటే మోటరోలా 870 ఫ్యూజన్ అని చెప్పి రాసింది అండ్ పైన ఫీఫా వరల్డ్ కప్ ఒఫీషియల్ పార్ట్నర్ అని రాసించారు. అండ్ టాప్ లో చూసుకుంటే ఎంఆర్పీ ప్రైసింగ్ 43,000 రూపాయల వరకు ఉంది. 43,000 బ్రాండ్ మూసేసుకోవాలి ఆ ప్రైస్ లో అమ్మితే. ఇంక బోటమ్ లో ఫోన్ కలర్ మెన్షన్ చేస్తుంది. 8GB 128GB వేరియంట్ ఇది. సీల్స్ బ్రేక్ చేసేద్దాం, ఒకసారి బాక్స్ ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ మనకి మొబైల్ ఫోనే కనబడుతుంది. దీని మీద రాశారు స్క్రీన్ ప్రొటెక్టర్స్, యూవీ ప్రొటెక్టర్స్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. నీట్ గా దీన్ని ఒకసారి అన్రాప్ చేసేద్దాం. అండ్ లోపల మనకు ఒక చిన్న కవర్ వస్తున్నారు. ఇందులో డాక్యుమెంటేషన్ ఉంటుంది అండ్ యూవీ స్టిక్కర్స్ ఉన్నాయి. అలానే సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఉంది. ఫోన్ ఇన్ హ్యాండ్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది అండ్ చాలా స్లిమ్ గా అనిపిస్తుంది. సరే పక్క పెడదాం. నెక్స్ట్ చార్జర్, టైప్ సి చార్జర్ ఇస్తున్నారు. 68 వాట్ అడాప్టర్ ఇది, రెగ్యులర్ గా వచ్చే అడాప్టర్ ఇది. అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ ఒకటి బాక్స్ లో ఇస్తున్నారు. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. బాక్స్ కంటెంట్స్ పరంగా థమ్స్ అప్ కాదు, సాటిస్ఫాక్షన్ కూడా లేదు. ఎందుకంటే రెగ్యులర్ గా మనం చూసే ఎడ్జ్ సిరీస్ లైనప్ లో ఒక స్మెల్, ఒక ఫ్రాగ్రెన్స్ ఉండిద్ది బాక్స్ ఓపెన్ చేయగానే. ఆ ఫ్రాగ్రెన్స్ ఏం దీంట్లో లేదు. రెండోది బాక్స్ లో కేస్ రావట్లేదు, స్క్రీన్ ప్రొటెక్టర్ రావట్లేదు. స్క్రీన్ ప్రొటెక్టర్ మీకు ఏ ఫోన్ ది కూడా దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. ఈసారి ఫోన్ ఇంతకు ముందు మోటోలో ఫోన్స్ అన్ని మీకు కొంచెం నారోగా అనిపించేవి, ఇప్పుడు కొంచెం బ్రాడ్ కూడా అయింది. సో ఫార్మ్ ఫ్యాక్టర్ మిగతా ఎడ్జ్ లైనప్ లో ఉన్న మోటోలో ఫోన్స్ దీనికి స్క్రీన్ ప్రొటెక్టర్ సెట్ అవ్వట్లేదు. దీనికంటూ సపరేట్ గా కట్ చేయించుకోవాలి. నేను కట్ చేయించి వేసుకున్నాను. అండ్ కేస్ అయితే ఇప్పటికీ అసలు మార్కెట్ లో లేదు, అవైలబిలిటీనే లేదు. కనీసం నెలనా వెయిట్ చేస్తే మీకు కేసు, స్క్రీన్ కార్డ్ దొరుకుతాయి. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అదొక మేజర్ డ్రాబ్యాక్. బాక్స్ లో వీళ్ళు కేసు, స్క్రీన్ ప్రొటెక్టర్ ఇవ్వరు. రెండోది డిజైన్, బిల్డ్ క్వాలిటీ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ రెగ్యులర్ గా మనం చూసే డిజైన్, అసలు ఏం చేంజ్ లేదు. 50,000 మోటో సిగ్నేచర్ డిజైన్ లో ఉంది, ఇది కూడా డిజైన్ లో. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ దీనికి మాత్రం అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 7,000 mAh బ్యాటరీ యూస్ చేశారు. అసలు ఆ ఫీలే లేదు, చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఇప్పుడు వరకు ఉన్న బిగ్గెస్ట్ బ్యాటరీస్ అన్నింటిలో ఇదే స్లీకెస్ట్ అనుకుంటున్నాను నేను. మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగా నచ్చింది. లేడీస్ అయినా కానీ ఈజీగా యూస్ చేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే సైడ్ మొత్తం కూడా పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ టెక్స్టైల్ ఫినిష్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ మాట్లాడుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఇంకా వాటర్ రెసిస్టెన్స్ IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. నేను ఇది మీకు ఎలాగో అమ్మేయాలి కాబట్టి వాటర్ టెస్టింగ్ లాంటివి అయితే ఏం చేయలేదు. మీరు కూడా చేయకుండా ఉంటాకి ట్రై చేయండి. వాటర్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ కాదు. సో వారంటీ మీకు ఎవరు ఒకవేళ వాటర్ డ్యామేజ్ అయితే, అది గుర్తుపెట్టుకోండి. ఫైన్, ఫస్ట్ మనం దీంట్లో ఇంకా పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. టెక్నికల్ గా ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ మీడియాటెక్ నుంచి ఈసారి 7S Gen 4 కి స్విచ్ అయ్యారు. మంచి అప్గ్రేడ్ అని చెప్పాలి, చాలా మంచి అప్గ్రేడ్. అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా మారినాయి, ఇప్పటికి మార్చారు. ఇందులో LPDDR5X ర్యామ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ప్రైస్ కి కొంచెం వర్త్ అనిపిస్తుంది. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ మీకు మల్టీ టాస్కింగ్స్, ర్యామ్ మేనేజ్మెంట్ కానీ, డేటా ట్రాన్స్ఫర్స్ కానీ, యాప్ ఓపెనింగ్స్ కానీ, యాప్ క్లోజర్స్ కానీ అన్ని ఆన్ పాయింట్ ఉన్నాయి. సిస్టమ్ లెవెల్లో అయితే ఎటువంటి లాగ్స్ ఆర్ డ్రాప్స్ మీరు అబ్జర్వ్ చేయరు. పర్ఫార్మెన్స్ వైస్ నేను 2 రకాలుగా టెస్ట్ చేశాను. ఒకటి గేమింగ్ అండ్ టెక్నికల్, రెండోది రెగ్యులర్ జనరల్ యూసేజ్, డే టు డే యాక్టివిటీస్ పరంగా. ఫస్ట్ థింగ్ మనం డే టు డే యాక్టివిటీసే మాట్లాడదు, ఎందుకంటే ఈ ఫోన్ దానికోసం డిజైన్ చేయబడింది, గేమింగ్ కోసం కాదు. జనరల్ యూసేజ్ లో అయితే ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు, ఒక కెమెరాస్ దగ్గర తప్పించి. కెమెరాస్ యూస్ చేస్తున్నప్పుడు నాకు తెలిసి Edge 40 సిరీస్ దగ్గర నుంచి నేను రివ్యూస్ చేస్తున్నాను మోటోలో ఫోన్. అప్పుడు ఏవైతే నేను కెమెరా బగ్స్ చూసాను, ఇప్పటికీ అవే కెమెరా బగ్స్ రిపీట్ అవుతున్నాయి. మోటోలో సిగ్నేచర్ లో ఆ బగ్స్ లేవు. ఆ ఒక్క ఫోన్ తప్పించి మోటోలో మిగతా ఫోన్స్ అన్నింట్లో కెమెరా బగ్స్. ఎగ్జాంపుల్, నా దగ్గర అదర్ ఫోన్స్ ఉన్నాయి. ఫోటో క్యాప్చర్ చేశారనుకోండి, రెండో ఫోటో క్యాప్చర్ చేయడానికి నాకు పెద్ద టైం పట్టదు. టప్ప ఫోటోస్ పడిపోతాయి, కంటిన్యూస్ క్లిక్స్ వేసేవచ్చు. ఇందులో అలా కాదు. మీరు ఒక ఫోటో తీసిన తర్వాత 1 సెకండ్ 2 సెకండ్లు ఆగాలి, అది రెస్పాండ్ అవ్వదు. రెండోది మోడ్ స్విచ్, మీరు ఎక్కువగా విగరస్ గా యూస్ చేస్తున్నారు, అప్పుడు మీరు మోడ్ స్విచ్ అవ్వాలన్నా మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ కెమెరా బాక్స్ ఒకటే, అది సాఫ్ట్వేర్ పరంగా గ్లిచెస్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, పర్ఫార్మెన్స్ లెవెల్లో కాదు. బట్ కెమెరా అవుట్పుట్ దాన్ని ఏమంటారు, మీ ఇంప్రెషన్ మొత్తం చేంజ్ చేసేసింది. సరే కొద్దిగా ల్యాగ్స్ ఉన్నా లేదా కొద్దిగా బగ్స్ ఉన్నా పర్లేదులే,
వర్త్ ద వెయిట్ అని మీకు అనిపించింది. ఫొటోస్ ఈ బడ్జెట్లో ఈ ఫోన్లో వచ్చినంత బాగా ఏ ఫోన్లో రావు, అది నేను గ్యారంటీ ఇస్తాను. మేబీ నథింగ్ 4A దీనికి కాంపిటీషన్ ఇచ్చిద్దేమో, ఇంకా నేను డీటెయిల్గా కెమెరా చేసి మాట్లాడతా. బట్ రైట్ నౌ ఆ కెమెరా బగ్స్ తప్పించి డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఏ ఇబ్బంది ఉండదు. రెండోది గేమింగ్ అయితే దీని మీద నుంచి ఎక్స్పెక్ట్ చేయమాకండి. నేను BGMI ఆడాను, అల్ట్రా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఉంది, 120 ఫ్రేమ్స్లో గేమ్స్ ఆడుకోవచ్చు. కాకపోతే ఆ ఫీల్ నాకు లేదు. నేను ఎక్కువగా గేమింగ్ పరంగా ఐక్యూ ఫోన్స్ యూజ్ చేసి ఉన్నాను, అండ్ OnePlus ఫోన్స్, నథింగ్ ఫోన్స్ అన్ని ఆడి చూసిన తర్వాత గేమింగ్ 25,000 రూపాయల్లో నాకు దీంట్లో కంటే మిగతా అదర్ ఫోన్స్ లో బాగా అనిపించింది. సో గేమింగ్ సెంట్రిక్ ఫోన్ అయితే కాదు ఇది. ఆఫ్ కోర్స్ వీళ్ళు 120 FPS సపోర్ట్ ఇచ్చినా కానీ నాకైతే అంతగా అనిపించలేదు గేమింగ్ పరంగా. అండ్ ముఖ్యంగా స్పీకర్స్, BGMI ఆడుతున్నప్పుడు అసలు సౌండ్ మీకు వినపడట్లా, ఇనఫ్ సౌండ్ లేదు దీంట్లో. ఆ రైట్ సైడ్ ది లెఫ్ట్ సైడ్ ది ఆ సెపరేషన్, ఎవరైనా బుల్లెట్లు కొట్టినా లేదా ఏదైనా అలర్ట్స్ ఇచ్చినా, గేమ్ అలర్ట్స్ ఇస్తుంది కదా, అవే మీకు సరిగ్గా వినిపించట్లా. ఖచ్చితంగా మీరు TWS హెడ్ ఫోన్స్ ఖచ్చితంగా యూజ్ చేయండి. నాకు గేమ్స్ పరంగా అయితే అంత మంచి ఇంప్రెషన్ అనిపించలేదు. మీరు గేమింగ్ వైజ్ అయితే ఈ ఫోన్ కొనుక్కోవద్దు. ఈ పక్కకు పెట్టేద్దాం. మల్టీ టాస్కింగ్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ పెట్టుకున్నప్పుడు ఎలా ఉన్నాయి అంటే, ఎక్కువ యాప్స్ మెమరీలో ఉంచుకుంటుంది. పెద్ద BGMI అంటే PUBG లాంటి యాప్స్ తప్పించి మీరు డే టు డే యాక్టివిటీస్ లో చేసుకునే యాప్స్ అన్ని కూడా మెమరీలో ఉంచుకుంటుంది. మెమరీ మేనేజ్మెంట్ బాగానే ఉంది. ఎక్స్టర్నల్ డివైస్ కూడా కనెక్ట్ చేసి చూశాను. SSD అయితే సపోర్ట్ చేయట్లేదు. 1 TB Samsung SSD నేను కనెక్ట్ చేసా. ఈ బడ్జెట్ లో అదర్ ఫోన్స్ లో చూస్తే అన్నింటిలో సపోర్ట్ చూపించింది, బట్ దీంట్లో SSD సపోర్ట్ లేదు. అండ్ Type-C పెన్ డ్రైవ్స్ మాత్రం సపోర్ట్ ఉన్నాయి. మీరు ఒకవేళ డేటా ట్రాన్స్ఫర్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే Type-C పెన్ డ్రైవ్స్ తో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ మెమరీ కార్డ్ లాంటివి ఏమైనా వేసుకోవాలన్నా మెమరీ కార్డ్ సపోర్ట్ లేదు. టెక్నికల్ స్కోర్స్ Antutu రన్ చేశాను, నాకు 1 million అబోవ్ స్కోర్ చేసింది. బార్డర్ పాస్ అని చెప్పొచ్చు, 1 million జస్ట్ క్రాస్ అయింది. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ అవి చేసినప్పుడు నాకు అరౌండ్ 84% దగ్గర స్కోర్ చేసింది. గుడ్ ఇనఫ్, మోడరేట్ యూసర్ కి సరిపోతుంది. నెక్స్ట్ మోటరోలా ఫోన్ అనగానే చాలా మంది నాకు కమెంట్ చేసింది, దీంట్లో నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై బ్యాండ్స్ వీటి పరంగా సిగ్నల్ సరిగ్గా ఉండవు మోటరోలా ఫోన్స్ అవి అంటున్నారు. నేను యూజ్ చేసిన మోటరోలా Edge 50 సిరీస్ దగ్గర నుంచి ఎప్పుడు నాకు సిగ్నల్ డ్రాప్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఈ ఫోన్ లో కూడా అంతే, మోటో H70 ఫ్యూషన్ లో కూడా సిగ్నల్ డ్రాప్స్ ఏం అబ్జర్వ్ చేయలేదు నేను. కన్సిస్టెంట్ గా 5G కనబడుతుంది, కన్సిస్టెంట్ గా వాయిస్ ఆఫ్ న్యూ రేడియో, మీరు 5G కాల్స్ తీసుకోవడానికి VoNet సపోర్ట్ చూపిస్తుంది. అండ్ కాల్స్ అన్ని కూడా యాక్యురేట్ గానే తీసుకుంటుంది. నాకు ఏం సిగ్నల్ డ్రాప్స్ ఏం అబ్జర్వ్ చేయాలి. అది మీ ఏరియాని మటుకు డిపెండ్ అయి ఉండిద్ది. నేను విజయవాడలో ఉంటున్నాను, జియో సిమ్ యూస్ చేస్తున్నాను. జనరల్గా ఈ ఫోన్ అనే కాదు, ఏ ఫోన్ లో అయినా మాకు పెద్దగా నెట్వర్క్ డ్రాప్స్ ఏమి ఉండవు. బట్ కాల్స్ అవి మీరు ఒకవేళ కాల్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఇది గూగుల్ డైలర్తో వస్తుంది. మీకు కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ వచ్చేది, లేదా మీరు బీప్ సౌండ్ అన్న పెట్టుకోవాలి. కాల్ రికార్డ్ చేసేటప్పుడు చిన్న బీప్ సౌండ్ వచ్చేది. ఇందులో అయితే 16 5G బ్యాండ్స్ తో వస్తుంది, Wi-Fi 6E సపోర్ట్ తో వస్తుంది, అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బ్లూటూత్ 6 ఇచ్చేసి ఉంటే చాలా బాగుండేది. ఇంకా NFC సపోర్ట్, IR బ్లాస్టర్ వీటి పరంగా అయితే మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. NFC సపోర్ట్ ఉంది. 860 ఫ్యూషన్ తీసేశారు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. కానీ రిమోట్ కంట్రోల్ లో యూస్ చేసుకోవడానికి దీంట్లో IR బ్లాస్టర్ ఉండదు. Type-C 2.0 పోర్ట్ తో వస్తుంది, Type-C 3 కాదు. షేక్ చేస్తే మీకు మోటార్లో ఉండే గెస్చర్స్ అన్ని దీంట్లో ఉంటాయి. మేబీ వీళ్ళు మిస్ చేసి ఉండొచ్చు IR బ్లాస్టర్. బట్ మన ఛానల్లో ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ ఎప్పుడూ మిస్ అవ్వదు. మీ తరపు నుంచి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. ఆ నెంబర్ పెరుగుతూ ఉంటే 3 lakh రీచ్ అవ్వాలి. మనం 2.5 lakh చాలా దగ్గరగా ఉన్నాం. ముందు ఆ 2.5 lakh ఫినిష్ చేసేద్దాం, తర్వాత ఇంకా పెద్ద నెంబర్ రీచ్ అవుదాం. ఆ నెంబర్ పెరుగుతూ ఉంటే నేను ఇంకా బెస్ట్ ఇవ్వాలి అనే ఒక మోటివేషన్ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలు. అండ్ వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే, ఇందులో 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 144 Hz రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. Pantone వ్యాలిడేటెడ్ కలర్స్ ఇవి చాలా బాగున్నాయి. కలర్స్ చాలా బాగున్నాయి. ఈ 25,000 రేంజ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. డిస్ప్లే ఇమ్మర్సివ్ ఉంది, అంటే డీటెయిల్డ్ గా డెప్త్ గా కనబడతాయి మన కలర్స్ అన్ని కూడా. ఈ Pantone వ్యాలిడేషన్ ఉండిద్ది కాబట్టి. అండ్ ట్రూ టు ద ఐ ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు మోటో Edge 50 సిరీస్ దగ్గర నుంచి అన్ని డిస్ప్లేస్ కూడా చాలా బాగుంటాయి. ఇన్ఫాక్ట్ ఈ డిస్ప్లే నాకు బాగా నచ్చింది. ఫార్మ్ ఫ్యాక్టర్ మీకు సైడ్స్ కొంచెం బ్రాడ్ అయింది. ఇంతకు ముందు బార్ కనిపించాయి మోటోలో ఫోన్స్, ఇప్పుడు కొంచెం ప్రాపర్ కనిపిస్తుంది. ముఖ్యంగా బెజల్స్ 96.2% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. ఏ ఫోన్ లో కూడా నాకు తెలిసి దీంట్లోనే అనుకుంటా ఎక్కువ స్క్రీన్ టు బాడీ రేషియో ఉండింది. మీకు బోర్డర్స్ అసలు కనపడవు, చిన్ కానీ ఆ టాప్ కానీ సైడ్స్ కానీ అసలు కనిపించవు మీకు. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్ అండ్ డిస్ప్లే డెన్సిటీ కూడా 450 pixels per inch డెన్సిటీతో వస్తుంది. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. మీరు OTT ప్లాట్ఫామ్స్ లో HD గానీ స్ట్రీమ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ HDR కాంటెంట్ గా చూపిస్తుంది. బయట పీక్ సన్లైట్ లో ఆ మధ్యాహ్నం 2-3 కెమెరా శాంపిల్స్ కోసం వెళ్ళాను. స్క్రీన్ బ్రైట్నెస్ కూడా సఫిషియంట్ ఇనఫ్ 5200 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తుంది. అండ్ హై బీమ్ నిట్స్ మీకు అరౌండ్ ఒక 1600 nits ఉంటాయి. డిస్ప్లే పరంగా అయితే అసలు డౌట్ లేదు, మేజర్ హైలైట్ దీనికి. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత డిస్ప్లే దీనికి మేజర్ హైలైట్. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. కరెక్ట్ అనిపించలేదు నాకు, స్పీకర్స్ అయితే అసలు నచ్చలేదు, అంటే యావరేజ్ పర్ఫార్మెన్స్ అనిపించింది.
మీకు ఒకవేళ లౌడ్ స్పీకర్స్ కావాలనుకుంటే లౌడ్ స్పీకర్స్ ఏం లేవు. అండ్ సపరేషన్ మీకు అడ్డంగా ఇలా చూసినప్పుడు 50-50 సపరేషన్ అనిపిస్తుంది. బట్ స్ట్రైట్ గా ఇలా ఏదన్నా యూట్యూబ్ వీడియో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ స్క్రోల్ చేస్తుంటే పై నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది అనిపిస్తుంది, బాటమ్ నుంచి మీకు ఎక్కువ సౌండ్ రావట్లేదు అనిపిస్తుంది. బట్ నాకు స్పీకర్ క్వాలిటీ కూడా యావరేజ్ క్వాలిటీ అనిపించింది కానీ మంచి ప్రీమియం సౌండ్ అన్నట్లయితే నాకు అనిపించలేదు. బ్యాక్ సైడ్ కూడా సౌండ్ ఎక్కువ మీరు పెట్టుకొని యూజ్ చేసినప్పుడు మధ్యలో ఆ సౌండ్ మొత్తం ఫోన్ మొత్తం ఆ సౌండ్ అవుతుంది అని చెప్పని మీ చేతికి మీరు ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటారు. చేతితో ఇలా మీరు ఫోన్ పట్టుకుంటే కొంచెం స్పీకర్స్ పరంగా ఇంకా బాగా వర్క్ చేయాల్సిందే. సరే పక్కకు పెడదాం. ఇంకెప్పుడు మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది వెయిట్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఇది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా సెటప్ అనిపించింది నాకు ఈ బడ్జెట్ లో. స్పెసిఫిక్ గా కెమెరా ట్రిపుల్ కెమెరా అన్నాను కదా అని మూడో కెమెరా టెలిఫోటోనో పెరిస్కోప్ లెన్స్ అనుకోమాకండి. లైట్ సెన్సర్ అది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా సోనీ LYT 710 సెన్సర్ తో వస్తుంది. వరల్డ్స్ ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఆ సెన్సర్ తో రావడం. సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దాన్ని యూస్ చేసుకుని మనం మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. దాని సెన్సర్ మెన్షన్ చేయట్లా. మూడోది లైట్ సెన్సర్, అంటే ఆ లైట్ ని బేస్ చేసుకుని ఇది ఇమేజ్ ని ఆప్టిమైజ్ చేసిద్ది. ఆ కలర్ టోనింగ్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానివ్వండి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది కెమెరా కాన్ఫిగరేషన్. ఫోటోస్ డే లైట్ లో లైట్ మాట్లాడుకుందాం. బోత్ డే లైట్ అండ్ లో లైట్ క్లియర్ గా వన్ వర్డ్ లో చెప్తున్నా, చాలా ఇంప్రెస్ అయ్యాను నేనైతే. డీటెయిల్స్ బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ అండ్ సబ్జెక్ట్ సపరేషన్ కూడా చాలా బాగుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం వీళ్ళు కూడా వివో ఒప్పో వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు. కొంచెం బ్యూటీ యాడ్ చేస్తున్నారు. ఇంతకుముందు మోటోలో ఫోన్స్ లో మీకు బ్యూటీ యాడ్ అయ్యేది కాదు, ఈసారి కొంచెం బ్యూటీ యాడ్ చేస్తున్నారు. బట్ ఇమేజ్ చూడడానికి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ప్యాంటోన్ కలర్స్ తో వస్తుంది. డే లైట్ లో మీకు ఫోటోస్ ఇక్కడ వేస్తాను చెక్ చేయొచ్చు. నార్మల్ మోడ్ లో అయినా పోర్ట్రేట్ మోడ్ లో అయినా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ మీరు కావాలనుకుంటే 3 ఫోకల్ లెన్స్ లో తీసుకోవచ్చు. 24, 35, 50mm ఫోకల్ లెన్స్ లో మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగా వస్తున్నాయి ఫోటోస్. స్పెషల్లీ లైట్ మీకు పీక్ సన్లైట్ లో యూజ్ చేసినప్పుడు కూడా ఎక్స్పోజర్ ఏం మీకు మిస్ మ్యాచ్ అవ్వట్లేదు అండ్ వాష్ అవుట్ అయిపోయినట్లు చూపించట్లేదు. జనరల్ గా ఎక్కువ సన్లైట్ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ చేసేస్తాయి. ఇక్కడ అలా కాదు, నీట్ గా సబ్జెక్ట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏముంది ప్రాపర్ గా చూపిస్తుంది. అండ్ ఎడ్జ్ డిటెక్షన్స్ కూడా బాగున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ అవి తీసుకుంటున్నప్పుడు HDR కూడా బాగుంది. డైనామిక్ రేంజ్, స్కై కలర్స్ కానీ అండ్ ఫేస్ టెక్స్చర్ కానీ అంతా చాలా బాగా చూపిస్తుంది. డే లైట్ లో అయితే అసలు ఫోటోస్ పరంగా కంప్లైంట్స్ ఏమీ లేవు. అండ్ డీప్ కలర్స్ కూడా, అందులోనూ బ్లాక్స్ అండ్ కాంట్రాస్ట్ కలర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా యాక్యురేట్ గా క్యాప్చర్ చేస్తుంది. అండ్ హెయిర్ ఇట్లాంటివన్నీ కూడా నేను క్యాప్చర్ చేసి చూశాను. అన్ని ఆన్ పాయింట్ ప్రాపర్ గానే ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ మీకు బ్యాక్గ్రౌండ్ ఉండే కలర్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం పాప్ చేసినట్టు అనిపించింది. ఫోటోని అయితే మీరు ఓవరాల్ గా ఇష్టపడతారు, అందులో అయితే డౌట్ లేదు. కెమెరాస్ కూడా డే లైట్ లో దీన్ని కంప్లైంట్ చేయడానికి ఏమి లేవు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. జనరల్ గా వచ్చే బడ్జెట్ లో వైడ్ యాంగిల్ కెమెరాస్ గురించి అసలు మాట్లాడుకోవడం అనవసరం అనుకుంటాం. బట్ దీంట్లో వైడ్ యాంగిల్ కెమెరా మేక్ సెన్స్, అంటే బాగుంది, మీకు ఉపయోగించుకోవచ్చు. ఫోటోస్ అన్ని కూడా బాగున్నాయి. అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్సే చేస్తుంది. అండ్ 13 మెగాపిక్సెల్ ఆ నెంబర్ కి జస్టిస్ చేసినట్లు నాకు అనిపించింది. మీరు వైడ్ యాంగిల్ కెమెరాని కూడా యూస్ చేసుకోవచ్చు. ఓవరాల్ డే లైట్ లో అయితే ఫోటోస్ పరంగా కంప్లీట్ మార్క్స్ స్కోర్ చేసింది. కానీ వీడియో డిపార్ట్మెంట్ నాకు 4K 30 FPS మాత్రమే ఇచ్చారు. 4K 60 FPS ఇచ్చి ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేది. మీకు 4K 30 FPS సపోర్ట్ ఉండింది. 60 FPS లో మీకు ఉన్నంత స్మూత్ గా 30 FPS లో ఉండదు. బట్ మెజారిటీ ఫోన్స్ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా 4K 30 FPS కి క్యాప్ చేసేస్తున్నారు. అది నాకు నచ్చల. బట్ వీళ్ళు ఇచ్చినంత వరకు 4K 30 FPS వీడియో శాంపుల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, శాంపుల్ అయితే బాగానే ఉంది. స్టెబిలైజేషన్ బాగుంది. అండ్ ఇక్కడ కూడా కలర్స్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా బాగా చూపిస్తుంది. అండ్ తెలిసిందేగా మోటోలో ఫోన్స్ లో వైడ్ యాంగిల్ అయినా మ్యాక్రోలో కూడా మీకు 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఒక వైడ్ యాంగిల్ వీడియో కూడా మీకు డిస్ప్లేతో అవుతుంది చూడొచ్చు. అండ్ మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేశాను. 4K 30 FPS లో మ్యాక్రో వీడియో కూడా మీరు కావాలంటే రికార్డ్ చేసుకోవచ్చు. అసలు నో డిస్టెన్స్, ఆల్మోస్ట్ మీకు 4 సెంటీమీటర్స్ దగ్గర నుంచి ఆబ్జెక్ట్ అయితే ఫోకస్ చేస్తుంది. మ్యాక్రో వీడియో కూడా బాగానే ఉంది. ఇవి డే లైట్ గురించి మాట్లాడితే లో లైట్ శాంపిల్స్ ఇక్కడ వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. లో లైట్ లో కూడా ఫోటోస్ చాలా బాగున్నాయి. లైట్ ఇంటెక్ చాలా బాగా తీసుకుంటుంది. యాక్చువల్ గా సినారియోలో మీకు అంత లైట్ ఉండదు. ఇప్పుడు మీకు కొన్ని ఫోటోస్ ఇక్కడ చూపిస్తాను కదా, ఇవేవి కూడా అక్కడ అంత లైట్ లేదు. ఇందులో లైట్ సెన్సర్ ఉంది. ఆ సెన్సర్ మొత్తం లైట్ ఇంటెక్ ని కంట్రోల్ చేసి ఇంకొంచెం బూస్ట్ ఇస్తుంది లైట్ పరంగా. సో ఆ లైట్ ఇంటెక్ లో లైట్ ఫోటోగ్రఫీ పరంగా చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. అండ్ బాగా వర్కౌట్ అవుతుంది అన్నట్టు నాకు అనిపించింది. అండ్ నైట్ టైం కూడా డీటెయిల్స్ బాగున్నాయి. ఉన్న ఫోన్స్ అన్నింటిలో వల్ల బెస్ట్ లో లైట్ ఫోటోగ్రఫీ అనిపించింది నాకు. నైట్ టైం కూడా మీకు ఎక్కువ ఫోటోస్ అవి క్యాప్చర్ చేస్తారనుకుంటే ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. వీడియో రికార్డింగ్ లో లైట్ లో కూడా 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ బాగానే ఉంది. వరల్డ్ కప్ గెలిచారు కదా, బయటికి వెళ్ళాను, మొత్తం హడావిడి హంగామా మొత్తం రికార్డ్ చేసా ఈ ఫోన్ లో నుంచి. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. నైట్ వీడియో కూడా బాగానే ఉంది. కాకపోతే ఇంకొంచెం బెటర్ లైట్ ఇంటేక్ ఉండొచ్చేమో నైట్ టైం. బట్ సాటిస్ఫై చేసింది. నైట్ టైం కూడా మీరు 4K 30 FPS లో బోత్ రేర్ కెమెరా అండ్ సెల్ఫీ కెమెరా అన్నింటి పరంగా వీడియోస్ పరంగా కూడా సాటిస్ఫై అవుతారు. ఒక వన్ వర్డ్ లో కెమెరాస్ పరంగా నువ్వు ఫోన్ రికమెండ్ చేస్తావా అంటే డౌట్ లేదు. ఈ బడ్జెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా అని నేను చెప్తా. కాకపోతే చెప్పగా కెమెరాలో UI బగ్స్ ఉన్నాయి. ఇందా ప్రాసెసర్ దగ్గర మాట్లాడినప్పుడు చెప్పా, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ 7000 mAh బ్యాటరీ 68 వాట్ ఛార్జర్ కి సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ టైం పరంగా మాట్లాడితే ఖచ్చితంగా ఒక గంట అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి. ఖచ్చితంగా గంట, ఇంకొక 5-10 నిమిషాలు కూడా పెరగొచ్చు. బట్ డ్రైనింగ్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ వర్కింగ్ డే మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. నేను హెవీ యూసేజ్ చేశాను. నాకు ఇప్పుడు 20% ఉంది. ఈ రోజంతా హెవీగా యూస్ చేసా 18%. వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకో 2% డ్రాప్ అయింది. పొద్దున్న నుంచి నైట్ వరకు హెవీ టెస్టింగ్, మీకు యానిటూ, CPU థ్రాట్లింగ్ టెస్ట్, క్యామ్
కెమెరాస్ ఎక్స్ట్రీమ్ లెవెల్ గేమింగ్ అన్ని చెక్ చేశాను. ఇప్పుడు 20% వచ్చింది. సో మీ రేంజ్లో హెవీగా యూస్ చేస్తాను అనుకుంటే ఒక ఫుల్ వర్కింగ్ డే ఎస్టిమేట్ చేసుకోండి. 7000 ఎంఏహెచ్ ఉంది కదా, 2 రోజులు వాడుకోవచ్చు కదా అని అనుకుంటారేమో, అంత వేసుకోవద్దు. మోడరేట్ యూజర్ అయితే మాత్రం 1.5 డే వేసుకోండి. కాకపోతే నేను ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలి మోటోరోలా ఫోన్స్ నుంచి. జనరల్గా ఎప్పుడు మోటోరోలా ఫోన్స్లో కంప్లైంట్ ఉండిద్ది, డ్రాప్ అవుతుంది ఛార్జింగ్, కెమెరా వాడుతున్నప్పుడు ఎక్కువ డ్రాప్ అయిపోతుంది, ఇవన్నీ నేను చెప్తూ ఉంటా. బట్ ఈసారి 7000 ఎంఏహెచ్ కాబట్టి సఫిషియంట్ ఇనఫ్. ఒక ఫుల్ వర్కింగ్ డే వచ్చిందంటే నాకు కొంచెం కొత్తగా ఉంది. మోటోరోలా ఫోన్స్లో బ్యాటరీ కూడా బాగుంటుంది అన్నట్లు. నెక్స్ట్ ఇంకా యూఐ ఆండ్రాయిడ్ వర్షన్స్ అప్డేట్ పాలసీ. ఇది మోటోరోలా వల్ల హెలో యూఐతో వస్తుంది. నీట్గా ఉండిద్ది, మీకు ఎక్కడ యాడ్స్ అట్లాంటివి ఏమి ఉండవు. అండ్ ఇంకొకటి బ్లోట్వేర్ కూడా హెవీగా అనిపించదు. కొన్ని పర్ప్లెక్సిటీ, ఫేస్బుక్ ఇట్లాంటి కొన్ని యాప్స్ ఉంటే అవి మీరు కావాల్సిన అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. క్లీన్గా ఉంటుంది. కాకపోతే యూఐ బోరింగ్ అనిపించింది. ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు దీన్ని. మనకేంటంటే కొంచెం కలర్ ఓఎస్, రియల్మీ యూఐ అండ్ ఆరిజిన్ ఓఎస్ ఇవన్నీ చూసేటప్పటికి నాకు ఇన్ఫాక్ట్ ఫీచర్స్ లోడ్ చేసి ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ దీంట్లో అలా ఏం అనిపించదు. ఎక్కడ చూసినా మైక్రోసాఫ్ట్ థీమ్ లాగా కొంచెం పద్ధతిగా ఉన్నట్టు అనిపించింది, నథింగ్ లాగా. సో నాకు అది కొంచెం బోరింగ్ అనిపించింది. కస్టమ్ ఫీచర్స్ అన్ని ఇప్పుడు లాక్, ప్రైవేట్ యాప్స్ అండ్ హిడెన్ యాప్స్ ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు యాప్ లాక్స్ ఇట్లాంటివి ఇవన్నీ కూడా మోటో సెక్యూర్ అని చెప్పని ఒక ఫోల్డర్ లాగా ఇస్తారు. దాంట్లోకి వెళ్ళి ప్రతి యాప్ దాంట్లో పెట్టుకోవాలి. సీక్రెట్ యాప్ అనమాట. సేమ్ గ్యాలరీ యాపే అక్కడ కూడా ఉండిద్ది. మీరు కావాల్సిన తీసుకెళ్ళి దాంట్లో పడేయాలి. సో ఉన్న యాప్స్ని లాక్ చేయదు. మోటో సెక్యూర్లో మీరు యూస్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఈ సామ్సంగ్ నాక్స్ ఉండేది కదా, అలాంటి తలకనిప్పు అనమాట. ట్రెడిషనల్ స్మార్ట్ ఫోన్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది. అండ్ స్టాక్ ఆండ్రాయిడ్ యూస్ చేస్తున్న ఫీల్ మీకు అనిపించింది. ఇంకా అప్డేట్ పాలసీ అయితే 3+5 years అప్డేట్ పాలసీతో వస్తున్నాయి. 3 సంవత్సరాలు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. అంటే ఆండ్రాయిడ్ 16 మీద ఉంది ఇప్పుడు, ఇది 17, 18, 19 వరకు మీకు వస్తాయి అప్డేట్స్. అండ్ 5 years సెక్యూరిటీ పాలసీ అప్డేట్స్ అయితే వస్తాయి. మరి ఇది ఓవరాల్గా ఇంక మోటో 870 ఫ్యూషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, నా యూజేజ్లో నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫైనల్గా దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు 25,000 రూపాయలకి కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకొని అంటే ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్, బిల్ క్వాలిటీ దీనికి మంచి అడ్వాంటేజ్, ప్రో కింద కన్సిడర్ చేయవచ్చు. పర్ఫార్మెన్స్ అది కూడా పాజిటివ్ కింద కన్సిడర్ చేయవచ్చు. డిస్ప్లే డౌట్ లేదు, పాజిటివ్. 4వది కెమెరా, అది కూడా డౌట్ లేదు, పాజిటివే. అండ్ కొత్తగా మర్చిపోయా, ర్యామ్ అండ్ రోమ్ కూడా మార్చారు. LPDDR5X అండ్ UFS 3.1 మేజర్ పాజిటివ్ పాయింట్. 5వది బ్యాటరీ పాజిటివ్. 6వది ఇంకా నెట్వర్క్స్, NFC ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ మంచి పాజిటివ్ కింద ఒక 6 పాజిటివ్ ప్రోస్ అయితే ఉన్నాయి. కాన్స్లోకి వచ్చేస్తే ఒకే ఒకటి, ఆ కెమెరా UI లాగ్స్, అదొక్కటి వీళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటే అసలు దీంట్లో చెప్పడానికి ఏముండదు. అట్ ద సేమ్ టైం గేమింగ్ చేస్తారనుకున్నా కానీ ఈ ఫోన్ వద్దు. ఇవన్నీ కన్సిడర్ చేసి 25,000 రూపాయలకి ఈ ఫోన్ దొరుకుతుంది, తీసుకోవచ్చు అంటే కళ్ళు మూసుకొని తీసుకోండి. మీకు మళ్ళీ ఇంత మంచి ఫోన్స్ నాకు తెలిసినంత వరకు రాకపోవచ్చు అనుకుంటున్నా. అండ్ ఇవి కూడా ప్రైజెస్ పెరుగుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదా ప్రైస్ పెంచడం వీళ్ళకి ఇష్టం లేకపోతే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్నే తగ్గించవచ్చు. LPDDR4X, UFS 2.2 మళ్ళీ తీసుకుని కూడా రావచ్చు. అవి కొన్ని వెబ్సైట్స్లో నేను చదివాను అండ్ కొన్ని పెద్ద యూట్యూబ్ ఛానల్స్లో కూడా చెప్పారు. అలా ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ మార్చేటప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారు, ఈ లోపల వచ్చే ఫోన్స్ ఏవి కూడా మారవు, సేమ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్తోనే వస్తాయి. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. 27,000కి అయితే వద్దు, కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుని 25,000కి వచ్చిన 22 నుంచి 25,000 రూపాయల మధ్యలో వస్తే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. షేర్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తే కొంచెం వీడియోని హైప్ చేయండి. హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ ఇస్తే యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, అది షేర్ చేసింది అంతా సమానం. బట్ మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు. అది చాలా బూస్ట్ ఇచ్చింది. ఆ కౌంట్ పెరిగే కొంది మనం పెద్ద ఛానల్ అవుతుంది, ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలని ఒక మంచి మోటివేషన్ ఇచ్చింది. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.